ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాల్లో ఒక్కటి పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ఉపయోగపడతాయి అనుకుంటే వర్కౌట్ కాలేదు. ఎలక్షన్స్ దగ్గర పడడంతో పూర్తి కాని సినిమాల్లో నుంచి టీజర్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్ళకపోయినా హరిహర వీరమల్లు నుంచి చిన్న టీజర్ బయటకు రాబోతుందా? వాచ్ ది స్టోరీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ హరిహర వీరమల్లు నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. తీక్షణమైన కంటి చూపుతో ఆకట్టుకున్నాడు పవన్. ధర్మం కోసం యుద్ధం త్వరలో అని రాసి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మాదిరి ఓ పొలిటికల్ టచ్ ఉండే టీజర్ రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో భాగంగా ధర్మం కోసం యుద్ధం అని రాశారంటున్నాయి చిత్రవర్గాలు. పవన్ కళ్యాణ్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోంది. 2023 అక్టోబర్ నాటికి 3 సినిమాలు పూర్తి చేసేసి ఇక రాజకీయాల్లో బిజీ అయిపోదామనుకుంటే కుదరలేదు. పోనీ అక్టోబర్ కాకపోతే డిసెంబర్ నాటికి పూర్తి చేసినా 2 సినిమాలు పూర్తయ్యేవి. 5 నెలలుగా కెమెరా ముందుకే వెళ్లలేకపోయాడు పవన్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 5 రోజులు చేస్తే అందులో నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. పెర్ఫార్మెన్స్ బద్దలైపోతోందంటూ పవన్ డైలాగ్ బద్దలైపోయింది. ఆ తర్వాత 4 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. మొత్తం మీద 10 రోజుల పాటు షూటింగ్ చేశాడు. పొలిటికల్ కెరియర్ కి యూజ్ అయ్యేలా ఈ 10 రోజుల షూట్ లో నుంచి పవర్ఫుల్ డైలాగ్ తో టీజర్ రిలీజ్ చేశారు. పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి రాడు. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ చేస్తామో అని అనౌన్స్ చేసినా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే పవన్ షూటింగ్ లోకి అడుగుపెట్టి స్కెడ్యూల్ మొత్తం పూర్తి చేసిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాల్సిందే. బ్రో సినిమాకు 1 నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా డేట్స్ ఇచ్చినట్టు ఇస్తే ఓజీ పూర్తయి ఇప్పటికే రిలీజ్ అయ్యేది కూడా. ఉస్తాదు షూటింగ్ సగం పూర్తయినా పవర్ఫుల్ డైలాగ్స్ తో కావలసిన టీజర్స్ ఇచ్చేవాడు హరీష్. చివరికి ఏడాది పాటు వీరమల్లు షూటింగ్ కి దూరంగా ఉన్నా త్వరలో రాబోయే టీజర్ లో ఎలాంటి పొలిటికల్ బెనిఫిట్ డైలాగ్ ఉంటుందో చూడాలి మరి.